చాలామంది ప్రెగ్నెన్సీ రావాలంటే ఇదిగో ఆ కారణం వల్ల మాకు రాలేదు, ఈ కారణం వల్ల మాకు రాలేదు అంటున్నారు. డాక్టర్లు కూడా అవి చెప్పారని చెప్పేసి వీళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఫైబ్రాయిడ్ ఉంటే మాకు ప్రెగ్నెన్సీ రాదు అనే నిర్ణయంలోకి వెళ్ళిపోయారు. అది ఆపరేషన్ చేసే వరకు డాక్టర్ ఊరుకోవట్లేదు, ఆపరేషన్ చేయించుకునే వరకు పేషెంట్ నిద్రపోవట్లేదు. అలాగే హెమరేజిక్ సిస్ట్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తున్నారు. వాటికి లాప్రోస్కోపీ చేయాలి, హిస్ట్రోస్కోపీ చేయాల్సిందే అని చెప్తున్నారు. మరి అది చేస్తే తప్ప రాదు అంటున్నారు. అలాగే ఇంకేం చెప్తున్నారు, ట్యూబులు బ్లాక్ ఉంటే, అది కూడా 2 ట్యూబులు బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ అసాధ్యం, ఐవీఎఫ్ చేయాల్సిందే అంటున్నారు. మరి 3 కలిపి ఒకే వ్యక్తిలో ఉంటే, టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ ఒకే వ్యక్తిలో ఉంటే ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు? ఐవీఎఫ్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ చేస్తే తప్ప ప్రెగ్నెన్సీలు రావు అన్న 3 ఫైబ్రాయిడ్ ఉన్న, హెమరేజిక్ సిస్ట్ ఉన్న, ట్యూబులు 2 బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో. అవునా కదా? అవును సార్. కరెక్టే కదా? కరెక్టే సార్. మరి వాళ్ళ సక్సెస్ స్టోరీ విందురు కానీ చూడండి. వాళ్ళ సక్సెస్ స్టోరీ వినే ముందుగా వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చింది నిజమా కాదా అనే డౌట్ ఉంటుందిగా మీకు. ఇదిగో వారు టెస్ట్ చేయించుకొచ్చిన రిపోర్టు ఇప్పుడే బయటకు చేయించుకొచ్చారు. ఇవాళే మార్చి 8వ తారీఖు, ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. చూసారా? దీంట్లో ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, హెమరేజిక్ సిస్ట్ అక్కడే ఉంది, బిడ్డ అయితే గర్భసంచిలో వచ్చి కూర్చుంది. ట్యూబుల్లో కూడా లేదు, 2 ట్యూబులు బ్లాక్. 1 ఇయర్ బ్యాకే చెప్పారు ఆవిడకి బయట. మరి 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా 2 ట్యూబులు ఓపెన్ అయ్యి బిడ్డ వెళ్ళి గర్భసంచిలో కూర్చుంది. గర్భసంచిలో ఉందని ఇచ్చారు. సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 5 weeks 3 days. ఎక్కడుంది? ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్, నాట్ ఇన్ ట్యూబ్. గర్భసంచిలో ఉంది. ఇదిగో చూడండి, పిక్చర్ కూడా ఇచ్చారు చక్కగా. ఇక గర్భసంచిలో మరి ఎలా జరిగింది? బయట నువ్వు ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకు ట్యూబుల్ బ్లాక్ అయితే లాప్రోస్కోపీ చేయాలి, చేసిన గ్యారంటీ ఇవ్వలేము, ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఐవీఎఫ్కి వెళ్తే పోనీ ఏమైనా గ్యారంటీ ఉందా? అది కూడా నో గ్యారంటీ. 2 లక్షలు పడరా, 3 లక్షలు పడరా, 4 లక్షలు పడరా, రేట్లోనే కొంచెం కాస్త అటు ఇటు. ఐవీఎఫ్ అయితే మస్ట్. కానీ ఇక్కడ ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా ఫైబ్రాయిడ్ ఉన్న, హెమరేజిక్ సిస్ట్ ఉన్న, 2 ట్యూబులు బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎలా అనేది వారి మాటల్లో విందాం. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కూడా కొన్ని వేల మంది ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు. ఈయన ట్యూబులు బ్లాక్ ఉన్న తర్వాత, ట్యూబులు ఓపెన్ అయిన తర్వాత కూడా వీడియో ఇచ్చాడు. పాత వీడియోలు చూసుకుంటే ఈయన దాంట్లో ఉంటాడు. ఫస్ట్ ట్యూబులు బ్లాక్ ఓపెన్ అయిందని వీడియో ఇచ్చారు, ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చిందనే వీడియో ఇచ్చేస్తున్నారు అంతే. ఓకే అండి, చెప్పండి మీ అనుభవాలను షేర్ చేసుకోండి. అసలు ఎలా తెలిసింది నా గురించి, మరి ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, ఇలా జరుగుద్ది అని అనిపించిందా, ఇప్పుడు జరిగిన తర్వాత ఏమనిపిస్తుంది, ఆ దేవుడు మీ వెనకాల ఉన్నాడా లేడంటారా, ఇవన్నీ మీరు షేర్ చేసుకుంటే ఇంకా బాధపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బయట భయభ్రాంతులు గురి చేస్తున్నారు, వాళ్ళలో ధైర్యం వస్తుంది. ఎక్స్ ఉన్నాయో లేవా అని టెస్ట్ చేశారు. ఎక్సే ఉన్నాయా లేవా అని భయపడిపోయారు ఆవిడ. చేయించారు. చేసిన తర్వాత ఆవిడ చూసి ఐవీఎఫ్ చేయించుకుందాము, ఇక ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అన్నారు అని చెప్పారు. మాకు ఐవీఎఫ్ మీద నమ్మకం లేక, అలాగే నమ్మకం ఏంటి, బోల్డ్ ఇవ్వాలి మనం. 2 లక్షలు 3 లక్షలు ఎంతో చెప్పుంటారుగా రేటు. 2-3 అవుతాయి అని చెప్పి సుమారు 2-3 రెడీ అవ్వండి అని చెప్పారు. అరేంజ్ చేసుకోండి, చేసేద్దాం అన్నారు. మా అత్తగారు కూడా సరే అదన్నా చూద్దామంటే నాకు నమ్మకం లేక నేను ఇవ్వలేదు. మీ అత్తగారేమో పాప నేను అరేంజ్ చేస్తాను అయ్యా అంది, కానీ నీకేమో అరేంజ్ చేస్తుంది కరెక్టే, ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, వస్తుందని నమ్మకం ఇవ్వట్లేదు కదా ఆవిడ అని చెప్పి అనుకుంటుంటే ఈలోగా వీడియో చూసాను సార్. ఇంకా చూసి నమ్మకం కలిగి మీ దగ్గరికి వచ్చాను. నా దగ్గరికి వచ్చారు. ఎప్పుడు మీరు వచ్చింది నా దగ్గరికి? February 14, 2024 వ్యాలంటైన్స్ డే రోజు వచ్చాడు. అన్నీ మంచి మంచి రోజుల్లో వస్తున్నారు వీళ్ళు. అప్పుడే వ్యాలంటైన్స్ డే రోజు వచ్చాడు, అప్పుడే ఉమెన్స్ డే రోజు వచ్చారు. అసలు ప్రతి రోజుకి ఒక వాల్యూ ఉంది మీకు. ఆ రోజులు సెట్ అవుతున్నాయి ఎందుకనో. ఇంతకే బిడ్డ ఎప్పుడు పుడతాడు? 16/9/2025 అంటే సెప్టెంబర్లో ఏమైనా ఉందా అమ్మాయి? సెప్టెంబర్లో ఏమో ఉంటుంది. ఏదో రోజు పుడతాడు ఆ రోజు ఖచ్చితంగా, నాకు తెలిసి అదే రోజే, అంతే గ్యారంటీ. చూసుకుని జాగ్రత్తగా వస్తారు బయటికి.
ఓకే అని చెప్పి అన్నారు. సరే వీడియో చేసిన తర్వాత ఇంకా నమ్మకం కలిగి ఇంక ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత పెళ్ళి ఎన్నేళ్ళు అయింది మీకు? నాకు 8 years అవుతుంది. 8 years అయింది ఇప్పుడు పెళ్ళి. 8 years. ఇవాళ నిన్న మొన్న పెళ్ళైన కన్యాకుమారులు కాదు ఇల్లు. సంతూర్ సబ్బు వాడుతూ ఉంటుంటుంది, కనపడతాం తక్కువ ఏజీ. అంతేగాని పెళ్ళి 8 ఏళ్ళు అయింది వీళ్ళకి. మరి 8 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ, ఎంతో ఇబ్బంది పెట్టిన ప్రెగ్నెన్సీ ఇవాళ మీకు లొంగింది. ఎవరు లొంగించారు? దేవుడు ఒక దారి చూపించాడు మీకు. ఇక్కడ నా వీడియోని చూపించి రప్పించారు. రప్పించడమే కాకుండా ముందు ఆ నీటి బుడగలు అనే వాటిని, సిస్టుల్ని, గెడ్డల్ని అన్నీ సరిచేశాడు. ఫస్ట్ బ్లాక్ను తీసేశాడు. ముందు ట్యూబులు 2 బ్లాక్ ఉన్నదంతా సరిచేశాడు. అవి ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడాం కదా మనం. ఏమ్మా 2 నెలలు క్రిములకు వాడారు, ఒక 2 నెలలు హార్మోన్లకు వాడారు. క్రిములకు వాడినప్పుడు బిల్లలు ఎలా ఇచ్చాను? నీకు ఆయనకి ఇద్దరికి సేమ్ బిల్లలు ఇచ్చా కదా. మరి ఈయనేం గొడవ పెట్టుకోలేదా? నీకు కదా ట్యూబుల్ బ్లాకు, నీకు కదా సిస్ట్, నీకు కదా ఫైబ్రాయిడ్, నేనెందుకు వాడాలి? ఆడేంటి డాక్టర్ మెంట్లోడా పెచ్చోడా అనలేదా ఇంటి దగ్గర? అంటే నా దగ్గర అన్నట్లే, ఇంట్లో అని ఉంటాడుగా. ఆ డౌట్లోనే ఉన్నాడు అంతే తప్ప ఇదేంటి నీకు పిల్లలు ఇచ్చినాయి నాకెందుకు వాడిస్తున్నాడు అనలా. ఎందుకనంటే మరి ప్రాబ్లమ్స్ 3 నీకు కనపడుతున్నాయి. ఆయనకి పిల్లలు ఇచ్చా నేను, నీకు ఏది ఇచ్చానో అదే ఇచ్చా ఆయనకి కూడా. విడిగా వేరుగా వెళ్ళా మళ్ళా సేమ్ సంచి. మరి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చానని అప్పుడు అర్థమైందిగా. కూర్చోబెట్టి 1 గంట చెప్పాను నేను అప్పుడు. ఆ రోజు ఇది క్రిములు ఉంటే క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు అవ్వచ్చు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు. హార్మోన్లు అయితే ఎవరి వాళ్ళకే విడివిడిగా వస్తాయమ్మా. క్రిములు అయితే అలా కాదు. భర్తకుంటే భార్య వాడాలి, భార్యకుంటే భర్త వాడాలి. అప్పుడే ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల బురద కడిగేయచ్చు. అప్పుడు మీ బిడ్డ వస్తుంది అని చెప్పాను నేను. ఇప్పుడు జరిగింది కాదు, నీ ట్యూబులు కడిగేసాం. నీ అప్పుడు ఆటోమేటిక్గా నీ బిడ్డ రావడానికి దారి ఏర్పడిపోయింది. ముందు ట్యూబు వెంట్రుకంత ఉన్న ట్యూబు లోపలికి క్రిమి చేరితే, ఒక పొక్కు వస్తే గడ్డ వస్తే ట్యూబ్ బ్లాక్ అయింది. అదే క్రిముల్ని తొలగిస్తే ఆ పొక్కు పోతే గడ్డ పోతే ట్యూబ్ ఓపెన్ అవుద్ది. ఆ విషయాన్ని ఆ రోజు చెప్పాను నేను. ఓపెన్ అయింది కదా, ఫస్ట్ ట్యూబులు ఓపెన్ అయినాయి. అది మనం ఆల్రెడీ వీడియో ఇచ్చేసాం. ఆల్రెడీ మన దాంట్లో వచ్చేసింది కూడా వీడియో. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయిన వీడియో వచ్చింది. ఇంకేం చెప్పారమ్మా అప్పుడు నీకు వాళ్ళు? ప్రయోజనం ఉండదు అన్నారు. కొంచెం మైక్ అయిపోయా అమ్మాయి. డబ్బులు వేస్ట్ అవుతాయి, మళ్ళీ ప్రయోజనం ఉండదు. మరి పెళ్ళి సంవత్సరాలు పెరిగిపోతూ ఉంటాయి తప్ప నుంచి ఇంకా వేరే చాయిస్ అంటూ లేదని చెప్పారు. ఐవీఎఫ్కి వెళ్దామన్నారు. తను డాక్టర్ కూడా మా రిలేటివ్సే అయినా కూడా పాపం మరి ఆవిడకి తెలియదు కదా. అంటే ట్యూబుల్ బ్లాక్కి సొంత డాక్టర్లు అనే కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు చాలామంది నా పేషెంట్లు ట్యూబులు బ్లాక్ అయిన తర్వాత మెడిసిన్ వాడి ట్యూబులు ఓపెన్ అయినాయా లేదని టెస్ట్ చేసుకోమంటే లోకల్గా ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోమంటాం. ఆల్రెడీ అంతకుముందు డాక్టర్ గారి దగ్గర వాడుంటారు కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకుని వస్తారకి అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ట్యూబులు బ్లాక్ ఉన్న ఆవిడ ఇదేంటి సడన్గా నీకు ఎట్టా ఓపెన్ అయినాయి అమ్మ, మధ్యలో ఏం చేసావు, నేను ఇచ్చిన పిల్లలు వాడావా అంటున్నారు. మీ పిల్లలు కాదు మేడం, అట్టా విజయవాడ పోయాము, ఆయన దగ్గర ఇట్లా వాడాము, ఇలా వచ్చిందంటే అట్లా ట్యూబులు ఓపెన్ చేసే మందులు కూడా ఉన్నాయా అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అయితే డాక్టర్లు కూడా వస్తున్నారు మన దగ్గరికి. ఎందుకంటే ఈవిడ బాధ ఆవిడ బాధ ఒకటే కాబట్టి ఆవిడ డాక్టర్ కదా. డాక్టర్ అయితే మాత్రం ట్యూబులు బ్లాక్ అవ్వా, డాక్టర్ అయితే మాత్రం ఇబ్బంది పెట్టదా. ఐవీఎఫ్లు చేయించుకునే డాక్టర్లు కూడా మరి ఐవీఎఫ్లు కూడా పనిచేయక ఆ నరకం భరించలేక ట్యూబులు బ్లాక్ ఇట్లా ఓపెన్ అవుతాయి అంటే మన దగ్గర తెలుసుకుని మన దగ్గరికి వచ్చి ట్యూబులు ఓపెన్ చేసుకున్నారు. అంతటి జరుగుతుంది ఇక్కడ మ్యాజిక్. డాక్టర్లకే డాక్టర్ మన డాక్టర్ వైఎస్ బాబు. ఏంటి వైఎస్ బాబు గారు మ్యాజిక్ ఫార్ములా నీకు కూడా పనిచేసింది. ఇప్పుడు చెప్పమ్మా. కాకపోతే నన్ను డాక్టర్ అనుకోరు, కామెడీ చేస్తూ ఉంటాను కదా. డాక్టర్ గారు అంటే సీరియస్గా ఉండాలి. ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, పెదం అటు ఇటు కూడా కదపకూడదు. అలా ఎందుకు ఉండాలి అంట నేను. అది ఇంకా ఏంటమ్మా, నిన్ను ఎవరెవరు ఏమేమి అన్నారో ఇవన్నీ తలుసుకో, ఇక అవన్నీ మర్చిపో. ఏడుచావు. అవును. ఎందుకనంటే అమ్మ చాలామంది ట్యూబుల్ బ్లాక్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు, ఎందుకు పోవటం లేదో అర్థం కాలేదు. కానీ చాలామంది ఏమంటారు, అమ్మాయిది ఏదో తప్పు ఉందంటారు.
ఆ సిస్ట్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోవట్లా, ఆ ఫైబ్రాయిడ్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోవట్లా, ఈ ట్యూబ్ బ్లాక్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోవట్లేదు ఆవిడకి తెలియదు. ఆవిడ కావాలని కోరుకుని తెచ్చుకోవాలి. వీటిలో ఏది కూడా ఫోన్ చేసి ఏమన్నా పిలిచా వాటిని, ఓ ఫైబ్రాయిడ్ రా అన్నావా, లేదు. మరి ఎందుకు పోవట్లా తెలియదు. ప్రతిదానికి డాక్టర్లు ఆపరేషను ఐవీఎఫ్లు అంటుంటే మరి అదృష్టవశాత్తు భర్త మంచోడు కాబట్టి సరిపోయింది. లేకపోతే భర్త కూడా మొదలు పెట్టేస్తాడు, జబ్బు మనిషిని కట్టబెట్టేశారు, నాకు నన్ను అన్యాయం చేశారు, డామ్ డూమ్ డుస్క్ అనొచ్చు. పాపం అమ్మాయికి ఏం తెలుసు. ఇవన్నీ కూడా చిన్న చిన్న రుగ్మతలు. నేనేం అప్పుడే ఫస్ట్ రోజు కూర్చోబెట్టి చెప్పా కదమ్మా, మీకు అందరికీ కూర్చోబెట్టి చెప్పా, అమ్మ బాధపడక్కర్లేదు, ఎందుకనంటే ఇవి తొలగించుకోగలిగేవి. కాబట్టి తెలియక డాక్టర్లు ఇలాగా మీకు ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్నారు, కానీ అక్కర్లేదు, చక్కగా తొలగించుకోవచ్చు, వీటిలో ఇబ్బంది పడాల్సిందేం లేదు. ఇది క్రిముల వల్ల వచ్చి ఉండొచ్చు, లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చి ఉండొచ్చు. క్రిములు అయితే ఇద్దరు వాడుకోండి పోతాయి, హార్మోన్లు అయితే ఎవరి వాళ్ళే వాడిస్తాను సెట్ అయిపోతాయి, చక్కగా మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది, ఇద్దరు నిందరించి బయటపడుదురు కానీ అని చెప్పి ఆ రోజు పంపించాను. దాదాపు గంట కూర్చోబెట్టి చెప్పానమ్మా. అది ఆ రోజుని కొంచెం ధైర్యం వచ్చింది. లేకపోతే అంత ముందు వరకే అందరూ ఏదో రకరకాల మాటలు అంటుంటే మరి భర్త అయినా అర్థం చేసుకుని ధైర్యం చెప్పాలి. లేకపోతే భర్త కూడా తోడు లేకపోతే ఇక భార్య పతి ఇక ఏం చేయాలో కూడా అర్థం కాదు పాపం వాళ్ళకి. అలాగే భర్త సమస్య కూడా రావచ్చు ఒక్కోసారి, జీరో కౌంట్లు, లో కౌంట్లు ఇలాంటివి వచ్చినప్పుడు భార్యలు కూడా సహకరించాలి. అలాగే జీరో కౌంట్ అయితే చాలామంది భార్యలు వాడరు, నాకెందుకు ఆ ఎదో సచ్చినోడికి వాడండి, వాడికి ముందు లేపుకోండి, తర్వాత చూస్తా, నేను రాను హాస్పిటల్, నేను రాను అంటారు. జీరో అవ్వడానికి కారణం క్రిమి అయితే మరి ఆ భార్య భర్తతో పాటు కలిపి మెడిసిన్ వాడాలి, లేకపోతే ఫలితం రాదు. అది వీర్య కణాలను నాశనం చేసేది క్రిమి అవ్వచ్చు, లేదా ట్యూబులను మూసేసేది క్రిమి అవ్వచ్చు, లేదా అండాలని డ్యామేజ్ చేసి సిస్టులు కలిగించేది క్రిమి అవ్వచ్చు, లేదా గడ్డలను కలిగించేది క్రిమి అవ్వచ్చు. ఆ క్రిమికి ఇద్దరు కలిపి వాడితేనే ఫలితాలు వస్తాయి, లేకపోతే రావు. భార్య వాడి భర్త వాడకపోయినా, భర్త వాడి భార్య వాడకపోయినా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పాకుతాయి. అందుకు నేను చెప్తున్నా, ఎందుకంటే కరోనా పొద్దున వచ్చిందనుకో భార్యకి, రాత్రికల్లా భర్తకు అంటుకుంటుంది. పోనీ భర్తకు వచ్చిందనుకో పొద్దున్న, రాత్రికల్లా భార్యకి అంటుకుంటుంది. ఏముంది ఇందుట్లో, ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీయే, 1+1 ఆఫర్లో వస్తాయి. అందుకే ఇద్దరు కలిసి దీన్ని వదిలించుకోవాలని చెప్పాను ఆ రోజు. చక్కగా అర్థం చేసుకున్నారు, ఈరోజు వాడారు, ఫలితం పొందారు. కాబట్టి ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ చేసామా నీకు, ఎక్కడ గడ్డలు అక్కడ ఉన్నాయి. మన బిడ్డ వచ్చాడు, ఇప్పుడు బిడ్డ వస్తే గడ్డలు అణిగిపోతాయి అని చెప్పి. ఫైబ్రాయిడ్ ఎంత ఉంటుంది, గోలికాయ ఎంత ఉంది. సబ్సీరస్ ఏదది ఇక్కడ ఏదో చేశారు, షో స్మాల్ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అని రాశారు. ఇవాళ ఇక్కడేం రాశారు, మల్టిపుల్ స్మాల్ హెట్రోజీనస్ పోస్టీరియర్ వాల్ ఇంట్రామోరల్ ఫైబ్రాయిడ్స్ మెజరింగ్ 10x8 9x7 mm ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ కరెక్ట్గా బిడ్డ ఉన్న పక్కనే ఉంది గడ్డ, అయినా కూడా మనకి ఇబ్బంది ఏమి లేదు అమ్మా అని చెప్పాను నేను. ఎందుకని అసలు రాదంటారు చాలామంది, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే అసాధ్యం, కానీ సాధ్యమే కదా, ఇది సాధ్యం అయింది కదా. ఇవిడిది 2 ఫైబ్రాయిడ్లే, ఇంకా కొంతమందికి 15 ఫైబ్రాయిడ్లు ఉన్న వాళ్ళు కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. 15 గర్భసంచిలో ప్రెగ్నెన్సీ తెప్పించాం ఈ ఫైబ్రాయిడ్లు. అలాగే హెమరేజిక్ సిస్ట్ ఇది ఎంత ఉంది, 18x15 హెమరేజిక్ సిస్ట్, అది ఓవరీలో ఉంది. ఇది ఏకంగా గర్భసంచిలో బిడ్డ పక్కనే ఉంది, అది బిడ్డకి సైడ్లో ఉంది, పక్కింట్లో ఉంది ఓవరీ, 2 ఉన్నాయి గడ్డలు. ఇవన్నీ గోళీకాయ అంత కూడా ఉండవు. మన బిడ్డ ఎంత వెళ్తుంది, పెరిగే కొద్దీ బాహుబలి 3 కేజీలు బిడ్డ, ఆడు ముడ్డెత్తి ఇలా అన్నాడంటే పక్కన చితికిపోతాయి. ఆ ముడ్డి కింద ఒకటి, ఈ ముడ్డి కింద ఒకటి. ముందు బిడ్డ రావాలమ్మా, గడ్డలు కాదు సంగతి, గడ్డలు అయ్యే అణిగిపోతాయి బిడ్డ వస్తే అన్న. కానీ మన అక్కాయిలు చాలామంది డాక్టర్లు ఒకటి కనపడిందంటే చాలు, ఫైబ్రాయిడ్ కనపడినా చాలు, సిస్ట్ కనపడినా చాలు, లెప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ, ఇక చేయాల్సిందే. చేసే వరకు వాళ్ళు నిద్రపోరు, నిన్ను కూడా నిద్రపోనివ్వరు. కానీ ఇక్కడ అవసరం లేదు అని చెప్పాను, అదే వాళ్ళ ప్రెగ్నెన్సీ తెప్పించాను. ట్యూబులు బ్లాక్ ఉన్నా, ఓవేరియన్ సిస్టులు ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చని ఎంతోమందికి ప్రూవ్ చేసాం. అలాగే వాళ్ళు మీరు కూడా ప్రూవ్ చేశారు. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం, 1 కాదు 2 ఇచ్చారు, పెద్ద పెద్దవి. వాళ్ళు మల్టిపుల్ అంది, అంటే చాలా ఉన్నాయి అంది. ఒక 2 గట్టిగా లెక్కేసింది అంతే, మిగతా లెక్క కూడా ఇలా
ముత్యాల పొక్కులు వచ్చినట్టుగా బోల్డ్ ఉన్నాయి అక్కడ. ఉంటే మా అన్న ఏం చేస్తాయి, అది. ఇంకా మీరు చెప్పాలనుకున్నది ఏదన్నా చెప్పొచ్చమ్మా సందేశం, ఎందుకంటే మీరు ఎన్నో బాధలు పడ్డారు కాబట్టి, దీని మీద 8 years ఫేస్ చేసావు కాబట్టి ఆ బాధల్ని. పనికిరావు అంటూ డాక్టర్లు చెప్పి అండాలు పనికిరావు, ఐవీఎఫ్కు పోవాలి, గర్భసంచి పనికిరాదు, ఐవీఎఫ్కు పోవాలి, ట్యూబులు 2 బ్లాక్ అయినాయి, ఐవీఎఫ్కు పోవాలి అని నొక్కి వక్కానించారు. వెళ్ళిన ప్రతి చోట ఐవీఎఫ్. ఇవాళ ఐవీఎఫ్తో వచ్చిందా ప్రెగ్నెన్సీ? న్యాచురల్గా వచ్చింది. పనికిరాంది ఎవరు? నువ్వా, నీ అండాలా, నీ గర్భసంచా, నీ మరి ఓవరియా? పనికిరాంది నీలో ఉన్న లోపాన్ని గుర్తించి మందులతో సరి చేయలేని డాక్టర్ గారి బుర్రకాయ. పనికిరాంది ఏంటి? మన లోపాన్ని సరిచేయలేని బుర్రకాయ పనికిరాదు తప్ప, పనికిరాంది ఆవిడ అండం కాదు, పనికిరాంది ఆవిడ కాదు అని ప్రూవ్ చేశాం. ప్రూవ్ అయిందిగా. మరి ఇప్పుడైనా ధైర్యంగా ఉంటావా? ఉండాలి. అది ఫస్ట్లో పెళ్ళైన కొత్తలోనే వచ్చి ప్రెగ్నెన్సీ పోయింది, ఆ తర్వాతే ట్యూబ్ మూసుకుపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చి. అదేగా నేను క్రిమని చెప్తుంది. ఒక బిడ్డ పుట్టిన వాళ్ళకి కూడా ట్యూబులు మూసుకుపోతాయి, బిడ్డ పుట్టిన వాళ్ళకి కూడా. అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఒక బిడ్డ పుట్టాక కూడా ప్రెగ్నెన్సీలు రావు, వచ్చినా నిలబడవు. ఇవన్నీ క్రిములు. అసలు చెప్పలా, ఎవరు చెప్పలా మీకు ఇంతవరకు. ఈ కాన్సెప్టే ఎవరు చెప్పట్లా. ఆ క్రిములు కాన్సెప్ట్ అనేది మిగతా వాళ్ళకి డాక్టర్ వైఎస్ బాబుకి తేడా. అందుకే నేను చెప్తున్నాను, ప్రపంచం అంతా నీకు పిల్లలు పుట్టరన్నా ఒక్కసారి కాంటాక్ట్ డాక్టర్ వైఎస్ బాబు. ఇక్కడ పుట్టచ్చు 10 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 50 లక్షలు ఖర్చు పెట్టొచ్చి కూడా ఒక్క టీకాతో ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఉన్నారు. ఐవీఎఫ్ కాదుగా ట్రై చేయడానికి. ఇక్కడ 4 నెలల కోర్సులో ఒక టీకా ఉంది, 4 నెలల కోర్సులో ఒక్క స్కాన్ ఉంది అంతే. ఇక రోజు స్కానింగ్లు లేవు, ఇక రోజు ఇంజక్షన్లు లేవు. ఇక 4 నెలలు మందులే. ఆ మందులు కూడా రాగలిగితే వచ్చి తీసుకెళ్ళడం, రాలేకపోతే కొరియర్ పెట్టించుకోవడం ఉంది. దూరపూర్వాళ్ళు అయితే 3 టెలికాలర్లు ఉంటారు. బయటప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఫోన్ చేస్తే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీకు అందుబాటులో ఉంటారు, మీకు వివరంగా చెప్తారు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లు 500 కట్టక్కర్లా. ఆన్లైన్ ఫీజు ఫస్ట్ రోజు వచ్చిన ఫీజు 500. మళ్ళా నీ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు, అది సంవత్సరం అయినా సరే. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి మీకు సదుపాయాలు? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అందుకే డాక్టర్ వైఎస్ బాబుని నమ్మలేము. 10 రోజులకి స్టాంప్ కొడితే నమ్మచ్చు, 500 ఓకే. సంవత్సరానికి ఫీజు అంటే నమ్మలేము. కానీ నమ్మలేకపోయినా డాక్టర్ ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నాడుగా. మరి చెప్పండి, ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకున్నారో సందేశం? ఇంతకుముందు బందర్ రోడ్లో వాడినప్పుడు కూడా ఒక ట్యూబ్ బ్లాక్ అయిపోయింది, ఒక ట్యూబ్ ఉంది కదా, ఆ ట్యూబ్ మీద చెప్పిద్దామని చెప్పి సంవత్సరం అక్కడే వాడాను సార్. అక్కడ వాడినప్పుడు ఇలాగ ఒకసారి వచ్చింది, అప్పుడే మిస్క్యారేజ్ అయిపోయింది. అవును, నిలబడవు, వచ్చినా నిలబడవు. ఏఎంహెచ్ కూడా మీది అయ్యి అన్నారు, అప్పుడే అండాలు లేవన్నారు. మరి ఇవన్నీ చెప్పేశారు మీకు అప్పుడే, ఎప్పుడో ఫస్ట్లోనే. మరి ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఉన్న 2 ట్యూబులు మూసుకుపోయినాయి. బోత్ ట్యూబ్స్ బ్లాక్. నా దగ్గరికి వచ్చేటప్పటికి బోత్ ట్యూబ్స్ బ్లాక్, 2 ట్యూబులు మూసుకుపోయినాయి. అందుకోసమే మనం ఏం చేసాం, ఆ ట్యూబుల్ని ఓపెన్ అవ్వడానికి అవసరమైన క్రిములను గుర్తించి ఆ క్రిములను తొలగించాం, చక్కగా బిడ్డ వచ్చేటట్టు చేసాం. అవును, ట్యూబ్ ఓపెన్ అయింది, ఇప్పుడు బిడ్డ కూడా వచ్చేసింది. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. మీకు దేవుడు మీ బిడ్డకి అలా సదా రక్షణగా ఉండి ఆ బిడ్డని చేతిలోకి వచ్చే వరకు ఆయన కాపాడుతూ ఉంటాడు. అర్థమైంది? దేవుడు ఉన్నాడయ్యా, ఉండబట్టే నన్ను చూపించాడు. లేకపోతే ఎంకైనా పుల్లైనా ఎవరో ఒకరు చూపిస్తాడు. కాబట్టి నేను సరిగ్గా పనిచేస్తున్నాను కాబట్టి నన్ను చూపించాడు. నేను సరిగ్గా పనిచేయట్లేదు అనుకో, ఎంకైనా పుల్లైనా చూపిస్తాడు. అదేం లేదు, దేవుడైతే ఉన్నాడు ఖచ్చితంగా. ఆయన నీ చేతిలోకి వచ్చి నీ బిడ్డని చేతిలోకి ఇవ్వలేడు కాబట్టి నా చేతుల ద్వారా అందే మార్గం చూపిస్తాడు. వైద్యో నారాయణ హరి అని నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ లోకరక్షకుడిని ఈ భూ ప్రపంచంలో రప్పించడానికి మాతృదేవత పితృదేవతల కింద నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఇవ్వాలి సృష్టి కార్యం బిడ్డని ఈ భూ ప్రపంచానికి. అది ఆయన కిందకు వచ్చి కనలేడు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. చేతికొచ్చి ఇవ్వలేడు కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. మన ద్వారా ఆ లోకరక్షకుడు వచ్చేటట్టు చూస్తాడు. అర్థమైందా? దేవుడి కార్యంకి మనం ఉపయోగపడుతున్నాం. ఇది ఎంత పుణ్యకార్యమో ఆలోచించుకో. ఓకే,
ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. రైట్.